దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ మార్చి నెల ఆఖరి పరిశుద్ధ దినంలోకి ఇలాగున సజీవులుగా ఎంచబడి తోడుకుని రాబడిన కృప కొరకై దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు దినము, పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము, ఆదివారపు దినపు శుభములు, ఆశీర్వాదములు మన మీద, మన కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరింపబడును కాక. హల్లెలూయా. మరి లెంట్ డేస్ లో ఉన్నాము. మరి దేవుని యొక్క ఆ సిలువలో పడిన పాటలను, ప్రభు సిలువలో పడిన పాటలను, మన గురించి చేసిన బలియాగం గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మధ్యలో 2 రోజులు మరి స్త్రీల గురించిన వర్తమానం వింటాను కూడా దేవుడు కృప దయచేశాడు. మరి పౌలు భక్తుడు క్రీస్తు ప్రభువును అర్థం చేసుకున్నట్లుగా, ఆ సిలువను అర్థం చేసుకున్నట్లుగా, ఆ సిలువలో దేవుడు మరి చేసిన ఆ మహత్కార్యాన్ని, ఆ గొప్ప బలియాగాన్ని అర్థం చేసుకున్నట్లుగా మరి మిగతా భక్తులు మరి అర్థం చేసుకున్నారు, కానీ వారు వివరించి చెప్పలేకపోయారు. పౌలైతే తన పత్రికలలో మరి క్రీస్తు ప్రభు గురించి విశదంగా మరి మాట్లాడి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తన అర్థం చేసుకున్న క్రీస్తును ఇద్దరిని మరి పోలుస్తూ, ధర్మశాస్త్ర గ్రంథంలో క్రీస్తు ఎలాగున నిబిడీకృతమై ఉన్నాడో, ఆ ధర్మశాస్త్రమును మించి క్రీస్తుని మరి మనము ఎలా అనుసరించాలో ఆయన అనుభవంలోంచి అనేక విషయాలు పత్రికలలో పొందుపరిచినట్లుగా మనము చూడగలము. మరి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ని ఉదయకాలము మనము ధ్యానిద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-21 ఇలాగున పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఇక్కడ మనము చూసినట్లయితే క్రీస్తు ప్రభులో ఆయన ఎంతగా మమేకమయ్యాడో, ఎంతగా క్రీస్తు లోపలికి వెళ్ళిపోయాడో, ఆ క్రీస్తును అర్థం చేసుకున్నటలో, క్రీస్తు సిలువ వేయబట్టులో, ఆ క్రీస్తు సిలువ వేయబట్టు ద్వారా ఆయన క్రీస్తులో ఏమై ఉన్నాడో ఆయన సంపూర్ణంగా గ్రహించిన వాడై ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తు లిటరల్ గా అక్కడ మరి ఆ యొక్క గొల్గోతా కొండ మీద ఆయన అక్కడ సిలువ వేయబడి ఉన్నాడు. ఆఖరి రక్తబొట్టు కార్చేంతగా ఆయన శ్రమ పట్టబడ్డాడు, ప్రాణం పెట్టేశాడు ఆయన. ఆయనతో నేను కూడా, ఆ క్రీస్తుతో నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను. అబ్బా, ఇది ఎట్లా సాధ్యమండి? క్రీస్తు సిలువలో వేలాడాడు, క్రీస్తు సిలువలో శ్రమ పెట్టబడ్డాడు, క్రీస్తు సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టేశాడు. మరి ఈ యొక్క పౌలు భక్తుడు ఎలాగున క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాడు? ఇది అర్థం చేసుకుంటే గనక, అంటే క్రీస్తు లోపలికి, క్రీస్తును అర్థం చేసుకుంటూ, క్రీస్తును తన జీవితానికి అన్వయించుకుంటూ పౌలు పలుకుతున్న మాటలివి. అసలు ఈ మాటలు పలికినప్పుడు మరి ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే, అక్కడ కేఫా మరి పేతురు ఆ సందర్భంలో, అంటే పౌలు ఈ మాటలు పలికిన సందర్భంలో, ఇది 2:20 రాయబడింది కదా, 2వ అధ్యాయము 10-11 చూస్తే, కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలయనగా యాకోబు యుద్ధ నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి
మాయా వేషము వేసుకొనిరి గనుక బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడు అయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? ఇక్కడ ఒక చిన్న వివాదం ఏర్పడినట్లుగా, అక్కడ అసలు వేడి చర్చ జరుగుతున్నట్లుగా మనము చూడగలము. మొట్టమొదటిగా శిష్యులు, అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఈ దృశ్యాన్ని మనం ఆలోచిస్తే అంతియొక్కయలో ఎక్కడైతే అనేక మంది అన్యులైన వారు క్రైస్తవులుగా మార్చబడ్డారో, అనేక మంది యూదులు క్రైస్తవులుగా మార్చబడ్డారో, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్న శిష్యులు క్రైస్తవులుగా మార్చబడ్డారో, ఆ కీలకమైన సందర్భంలో మరి విషయాలన్నీ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. పౌలు తన పరిచర్యలోని ఆ కీలకమైన ఘట్టంలో ఆయన ఎంతో ధైర్యంగా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూడగలము. ఇది పురాతనమైన సిరియాలోని అంతియొక నగరంలో ఆ క్రైస్తవ సమాజం, ఆ తొలి క్రైస్తవ సమాజం ఏర్పడిన చోట ఇక్కడ పౌలు మరి ప్రాముఖ్యమైనటువంటి క్రీస్తు శిష్యుడితో మాట్లాడుతున్నాడు. మరి ప్రముఖ నాయకుడైన మరి ఆ యొక్క పేతురుతో, క్రీస్తు యొక్క శిష్యుడైన పేతురుతో, కేఫాతో మరి మాట్లాడుతా ఉన్నాడు. మరి అక్కడ యూదులు మరి ఆచారాలకు కట్టుబడి ఉండాలా, లేకుంటే ఈ కొత్తగా వచ్చిన అన్యులు మరి ఏం చేయాలి? వారు క్రైస్తవులుగా మార్చబడ్డారు. వారు ఏ ఆచారాలు పాటించాలి అనే విషయం మీద చాలా గొప్ప ఇక్కడ చర్చ జరుగుతున్నట్లుగా చూడగలము. ముఖ్యంగా ఆహార నియమాలు, సున్నతికి సంబంధించిన అనేకమైన విషయాలు అక్కడ వారు అనుసరించటానికి మరి వీలు కాలేని కొన్ని పరిస్థితులను, యూదులకు సంబంధించిన ఆచారాలని అన్యులకు కూడా ఆపాదిస్తున్నట్లుగా మనము చూడగలము. అసలు మరి ఈ యొక్క వాక్యము యొక్క ఉద్దేశము, ఈ యొక్క క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పబడినటువంటి ఈ వాక్యం యొక్క ఉద్దేశం మనము చూస్తే, యేసు క్రీస్తుపై విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి విశ్వాసులు తమ సొంత క్రియల ద్వారా నీతిని సంపాదించడానికి ప్రయత్నించకుండా ఆయన చిత్తానికి పూర్తిగా లొంగిపోయి జీవించాలని, మరియు రక్షణ కోసం ఆయన కృపపై ఆధారపడాలని ఈ వాక్యము పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, మరి ఇక నువ్వు జీవించువాడును నేను కాదంటే నా సొంత క్రియలు కాదు, లేకుంటే నా విశ్వాసాన్ని బట్టి కాదు, నేను చేసే క్రియల ద్వారా నీతిని సంపాదించడానికి నేను ప్రయత్నించకూడదు. కేవలము కంప్లీట్ గా మరి అన్కండిషనల్ గా ప్రభుకి నేను పూర్తిగా సరెండర్ అయిపోయి జీవించుట ద్వారా ఆ రక్షణను పొందుకోవటానికి కేవలం ఆయన కృప మీదే నేను ఆధారపడాలని మరి నాకు అర్థమైన క్రీస్తులోంచి నేను మాట్లాడుతున్నానని చెప్తూ, ఇక్కడ పేతురుని కూడా ఆయన ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలిగినంత మరి ఆ యొక్క మరి ఆ భావావేశము క్రీస్తు కొరకైన రోషము, క్రీస్తు కొరకే జీవించాలని ఒక తపన ఆయన మాటల్లో మరి కనిపిస్తున్నట్లుగా మనము చూడగలము. పేతురు దేవుని కొరకై మరి ఎంతగానో జీవించిన పేతురు నన్ను వెంబడించు అనగానే ఆ వలలను విడిచిపెట్టి మరి క్రీస్తును వెంబడించిన పేతురు, అనేక సందర్భాలలో మరి క్రీస్తును అర్థం చేసుకున్న పేతురు, మరి క్రీస్తు కొరకే మరి జీవించాలని ఒక చోట తప్పిపోయినా కూడా తిరిగి క్రీస్తునే వెంబడించాలని ఆ దృక్పథంలో నడిచే మరి ఆ పేతురును కూడా ఈయన ఎదిరించగలుగుతా ఉన్నాడు. సత్యం పక్షాన ఈయన నిలబడుతున్నాడు. ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకున్న వాడై క్రీస్తులో ఏమై ఉన్నాడో, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏమేమి అనుసరించాలి, ఏమేమిటి విసర్జించాలనే విషయాలను ఆకలింపు చేసుకున్న వాడై
ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈయన ఎంత ఉద్రేకంతో మాట్లాడుతున్నాడంటే, రక్షణ ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే లభిస్తుందని ఆయన నొక్కి వక్కాణిస్తున్నాడు. ఆ వాతావరణం మనం చూచినట్లయితే మరి ఈ యొక్క సందేశాన్ని పీటరుగా తెలిసిన వాడే మరి నేను యూదులకు మరి సువార్త చెప్పడానికి నేను నియమించబడ్డానని పేతురుకు తెలుసు. అన్యజనులకు సువార్త ప్రకటించటానికి పౌలుకు కృప అనుగ్రహించబడింది. యూదులకు సువార్త ప్రకటించటానికి పేతురుకు కృప అనుగ్రహించబడింది. ఇక్కడ యూదులు అన్యులు కలిసి క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఈ మార్చబడిన క్రైస్తవులకి మరి మార్గనిర్దేశం చేయటానికి ఏ ఆచారాలు పాటించాలి, ఏ విధంగా క్రీస్తులో కొనసాగాలి అనే విషయాల దగ్గర ఆ గొప్ప సంఘర్షణ అక్కడ జరుగుతున్నట్లుగా చూడగలము. నిజంగానే నూతనంగా విశ్వాసులుగా మరి అన్ని జనుల్లోంచి రక్షింపబడి క్రైస్తవత్వంలోకి వచ్చి సంఘానికి వస్తున్న వారి విషయంలో కూడా ఈ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణలు జరుగుతున్నట్లుగా చూడగలము. దైవజనులనే వారు మరి చాలా పరిశుద్ధులుగా ఉంటూ వచ్చే విశ్వాసుల్ని చాలా తొందర పెడతారు. అమ్మా మీరు బొట్టు తీసేయండి, మరి అన్ని తీసేసేయండి, క్రీస్తు అంటే మీరు తెల్ల చీరలే కట్టుకోవాలి, అన్ని విసర్జించాలి, ఈ నియమ నిబంధనలన్నీ వారి మీద రుద్దినప్పుడు అనేక మంది ఆ విశ్వాసంలో నుంచి వెనక్కి మళ్ళీపోయే వాళ్ళు కూడా ఉంటారు. వారికి అవకాశం ఇచ్చి దేవుడు వారితో మాట్లాడి దేవుడు వారికి అనుకూలతకు అనుగ్రహింపచేసి వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుదల కలుగు చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏది విసర్జించాలో ఆత్మదేవుడు వారితో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వారికి వారే హృదయంలో స్థిరపరచబడి విసర్జిస్తారు. బలవంత పెట్టబడుట ద్వారా మరి వాటిని విసర్జించడం ద్వారా ప్రయోజనం లేదు గాని ఎవరికై వారే ఆ సంపూర్ణ సమర్పణతో విసర్జించవలసిన వాటిని విసర్జించటానికి మనము అవకాశం ఇవ్వాలి. ఇక్కడ మరి తొలి క్రైస్తవులు తాము కొత్తగా కనుక్కున్న విశ్వాసం యొక్క లోతైన చిక్కులలో పోరాడుతున్నప్పుడు ఇక్కడ చాలా మరి ఘర్షణ జరుగుతా ఉన్నది. పౌలు ఎంతో ధాటిగా మాట్లాడుతున్నాడు, ఎంతో కోపంతో మాట్లాడుతున్నాడు. మరి మనము జన్మ వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడ్డని మనము ఎరిగి ఉన్నాము. మరి కేవలం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. ఇంత దీర్ఘ ప్రసంగము పౌలు చేస్తా ఉన్నాడు. ఎవరితో చేస్తున్నాడండి? పేతురుతో చేస్తున్నాడు. అక్కడ యూద పెద్దలతో మరి ఆయన ఈ వాదన చేస్తా ఉన్నాడు. అన్ని జనుల యొద్దకు వెళ్ళి ఆయన ఇంకేమన్నా బోధలు చేయవచ్చు, వారిని ఆకర్షించడానికి, వారిని దేవుని వైపు మళ్లించటానికి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి అనేక మర్మాలు ఆయన తీసి బోధించొచ్చు. కానీ ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? కేఫాతోను మరి అక్కడ ఉన్నటువంటి యూదుల పెద్దలతోనూ మరి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మ తీవ్రత కలిగినప్పుడు, ఆత్మ సత్యములో నడిచేటప్పుడు ఎదుటివారు మరి అన్యాయంగా ప్రవర్తిస్తా ఉంటే, వాక్యానుసారంగా ప్రవర్తించకపోతా ఉంటే ఇదే రోషం మనలో కలుగుద్దండి. మరి పౌలులో ఒక గొప్ప రోషం కలుగుతా ఉంది. ఇదేంటి, ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి ఆ క్రియలను బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడలేదు కదా, క్రీస్తు శిలువలో చేసిన ఆ బలియాగాన్ని బట్టి మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మరలా ఇక్కడ ఆచారాలు ఎందుకు వస్తున్నాయి? యూదు ఆచారాలు ఎందుకు వస్తున్నాయి? ఆ సున్నతి ఆచారం ఎందుకు వస్తుంది? ఈ భోజనాల దగ్గర ఇది తినకూడదు, అది తినకూడదని మరి ఆ నిషేధాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఈయనకి చాలా రోషం వచ్చింది. అప్పుడు కేఫా అనబడే పేతురును కూడా అపరాధిగా తీర్చబడినట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు? మరి వాళ్ళు వేషం వేసుకున్నారట అన్యజనులతో భోజనము. అంతకుముందు మరి పేతురు తను ఎప్పుడైతే ఆ యొక్క హల్లెలూయా
10వ అధ్యాయంలో కొర్నేలి ఆ కుటుంబానికి వచ్చి ఆయన బోధ చేసినప్పుడు అక్కడ దేవుడు అతనితో మాట్లాడతాడు. అతన్ని అక్కడ పంపించక ముందు దేవుడు అతనికి ఒక దర్శనం చూపిస్తాడు. మరి ఏది నిషిద్ధమైనది కాదు, మరి నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళు అన్నప్పుడు ఆ కొర్నేలి కుటుంబానికి వచ్చిన తర్వాత, ఆ కొర్నేలి తన యొక్క సాక్ష్యం అంతా చెప్పిన తర్వాత ఇక్కడ పేతురు వాళ్ళతో కలిసిపోతాడు. ఇప్పటి వరకు కూడా అన్ని జనుల యొక్క మరి ఆ భోజనము తినటానికి, వారితో కలిసి భోజనము చేయటానికి ఆయనకు మనసు లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనితో స్వయంగా చెప్పాడో తర్వాత మరి కొర్నేలి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారితో కలిసిపోయాడు. ఇక్కడి నుంచి అన్ని జనులు మరైన వారందరితో కలిసిపోతా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి అక్కడ ఆయన భయపడిపోయాడంట. సున్నతి పొందిన వారికి భయపడి వెనక తీసి వేరైపోయెను కనుక తక్కిన యూదులను అతనితో కూడా మాయ వేషము వేసుకున్నారట. బర్నబా కూడా వారి వేషధారణ చేత మోసపోయెను. చూడండి, మరి మనం కూడా ఈ క్రైస్తవ యాత్రలో వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఈ నటనలు, ఈ వేషధారణలు అనేవి చాలా చోట్ల మనము చూస్తా ఉంటాము. దానిని మరి క్రీస్తు ప్రభుని కంప్లీట్ గా అర్థం చేసుకున్న పౌలు ఇక్కడ కేఫాని మరి ఆ పేతుర్ని కూడా మరి ఎదిరించగలిగిన ఆత్మ అభిషేకంతో నింపబడ్డాడు. ఆ రోషము కలిగిన ఆత్మతో నింపబడ్డాడు. మరి పూర్వీకుల సంప్రదాయాలు ఏదైతే అక్కడ రెండు దృక్పథాల యొక్క సంఘర్షణ మధ్య ఆ నూతనంగా విశ్వాసంలోకి వచ్చిన వారు మరి అన్యులు క్రీస్తు త్యాగం, ఆ త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా అన్యులు యూదులు ఆచారాల్లోనే వారు అక్కడ వెనక్కి వెళ్ళిపోతున్నారేమోనని ఆయన చాలా ఆత్మ తీవ్రతతో ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఈ యొక్క 2:20-21లో మనము చూచినట్లయితే, నేను క్రీస్తుతో కూడా మరి సిలువ వేయబడి ఉన్నాను అంటే, ఈ శక్తివంతమైన వచనాన్ని మనం అర్థం చేసుకుంటే గనక క్రీస్తును ఎవరైనా తమ జీవితంలోకి ఆయన అంగీకరించినప్పుడు మనలో జరిగే పరివర్తన గురించి వాక్యము మాట్లాడుతున్నది. క్రీస్తుని మనము అనుసరించాలని ఎంచుకున్నప్పుడు మన పాత స్వభావాలు, మన పాప స్వభావానికి చనిపోయి క్రీస్తు మనలో పరిపాలించటానికి మనము అనుమతించాలి. అంటే పాప కోరికలు లేకుంటే పాప స్వభావం అంటే పాత పద్ధతులు, మనము అనుసరిస్తూ వస్తున్న అనేక పద్ధతులు కూడా మనము వాటిని మరి మనలో విసర్జించటానికి మనము పోరాటం చేయాలి. ఇది చాలా కష్టమైన పని. వ్యక్తిగతంగా మనము చాలా వరకు మనలో ఉన్న అనేకమైన లోపాలు విసర్జించటానికి, మరి క్రీస్తులో పరిశుద్ధంగా నీతిగా జీవించటానికి మనం ప్రయత్నిస్తాం. కానీ కొన్ని కుటుంబంలో ఉండే కొన్ని పద్ధతులు, మన కుటుంబాలలో మనకు రక్త సంబంధంలోని కొన్ని పద్ధతులు మనం మానివేయటానికి మన వల్ల కాదండి. చాలా వరకు వాటి విషయంలో చాలా పోరాటం ఉంటది. వాటన్నిటిలో నుంచి మనం బయటికి వచ్చుట, క్రీస్తు మనలో పరిపాలించటానికి అనుమతించటం అంటే ఏంటంటే, మన యొక్క స్వార్థపూరితమైన మార్గాలను మనం కంప్లీట్ గా విడిచిపెట్టేయాలి. మన ఆలోచనలు, చర్యలు, మన వైఖరులను క్రీస్తు ఆలోచనతో, క్రీస్తు వాక్యంతో మనం సమాంతరంగా చేసుకోగలగాలి. అంటే క్రీస్తులో మనం పునరుద్ధానులం అయ్యామంటే, ఎప్పుడు పునరుద్ధానం చేయబడతాం? క్రీస్తుతో చనిపోతేనే. క్రీస్తుతో పాటు మనం ఎప్పుడు లేపబడతాం? క్రీస్తుతో పాటు చనిపోవటం అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అర్థం ఏంటంటే, మనలో స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి గుణ లక్షణాలు, మనము జీవిత విధానములో అనుసరిస్తున్న అనేకమైన ఆచారాలు, మరి కట్టడలు, పద్ధతులు, వీటన్నిటిని కూడా ఆ పునరుజ్జన్మలో, ఆ పునరుద్ధానములో యేసు ప్రేమ
కృప, ఆ బోధనలు ప్రతిబింబించే జీవితాన్ని మనము జీవించటానికి ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళాలని ఇక్కడ పౌలు భక్తుని యొక్క ఉద్దేశమైనది. మరి క్రీస్తులోకి ఒకసారి వచ్చిన తర్వాత మనము పోరాడిన పోరాటాలు గుర్తున్నాయా? నా మట్టుకు నేనైతే చాలా వాటిని విసర్జించటానికి చాలా పోరాటం చేయాల్సి వచ్చిందండి. శరీర కార్యాలని మన యొక్క బైబిల్ గ్రంథంలో చాలా చోట రాయబడినాయి. మార్కు సువార్త 7వ అధ్యాయంలో, కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అనుకుంటా. అక్కడ మరి మరి ప్రకటన గ్రంథంలో మరి 21 ఆ ప్రాంతంలో కొన్ని రాయబడినాయి. అట్లా రోమా పత్రిక 1వ అధ్యాయంలో అనేకమైన చోట్ల ఈ శరీర కార్యాల గురించి, గలతీ మరి యొక్క 5వ అధ్యాయము 20వ వచనం ఆ ప్రాంతంలో కూడా కొన్ని శరీర కార్యాల గురించి రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా మనం ధ్యానిస్తే, అయ్యో ఈ పొరపాటు నాలో ఉందా, ఈ బలహీనత నాలో ఉందా, ఇదిగో ఇక్కడ నేను తప్పిపోయిన స్థితిలో ఉన్నానా, ఇవన్నిటిని కూడా మనం పరిశీలించుకొని విసర్జించటానికి దేవుడు కృప దయచేస్తాడు. అంతేకాదు వాక్యం మనం చదివే కొద్దీ అనేక విషయాలు మనకు బోధించబడే కొద్దీ మనము ఆ ట్రాన్స్ఫార్మేషన్ లోకి వెళ్తా ఉంటాము. ఆ యొక్క మరి ఆ పద్ధతులు, ఆచారాలు ఏది మన జీవితాన్ని మరి 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 మన జీవితంలో మిళితమైపోయి ఉన్నాయో వాటిని విసర్జించలేనటువంటి పద్ధతులను మనం విసర్జించటానికి కూడా దేవుడు కృప దయచేస్తాడు. ఒక క్రీస్తుని ఎరగనప్పుడు, క్రైస్తవ కుటుంబాలనే పుట్టావు, చిన్నప్పటి నుంచి క్రైస్తవత్వాన్ని అనుసరిస్తున్న కుటుంబాలలో, వ్యక్తులలో కూడా విసర్జించవలసినవి ఎన్ని ఉంటాయో చెప్పొద్దండి. వాటిని ప్రత్యేకంగా వాక్యపు వెలుగులో మనము చూచుకోగలిగితే తప్ప వాటిని మనం విసర్జించలేము. అంటే అవి మనకి, ఇవి పొరపాటులు, ఇవి క్రీస్తుకు సంబంధించినవి కావు, వీటిని మనం విడిచిపెట్టాలని ఆత్మదేవుడు మనకు గోచరము చేపిస్తే తప్ప మనకు అవి అర్థం కాదండి. మరి ఆ యొక్క ఆ అడ్డంకులను ఎలా మనం ఎదుర్కోవాలంటే, క్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడి ఆయన మనలో జీవించటానికి మనము అనుమతించుట ద్వారా, క్రీస్తు కంప్లీట్ గా మనలో జీవించటానికి ఆత్మవశులం అయ్యే కొద్దీ, ఆయన మనలో జీవించటానికి మనం అనుమతించే కొద్దీ మరి మన లోపల ఆ ఆత్మ ప్రక్రియ జరుగుద్దండి. మన అనుమతి లేకుండా ప్రభు ఏం చేయలేడు. మన అనుమతితోనే మన లోపలికి వస్తాడు. మన అనుమతితోనే మన లోపల క్లెన్సింగ్ చేస్తాడు. మన అనుమతితోనే ఆత్మ ద్వారా మన పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. కానీ ఇంటర్నల్ క్లెన్సింగ్ అనేది ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, ఆ వాక్యము, ఆ ఉదక స్నానము ద్వారా మన లోపల ఆ ప్రక్రియ జరుగుతా ఉంటది. మన చుట్టూ ఉన్న వారికి దేవుని ప్రేమ, క్షమాపణ మరియు ఈ విమోచన సందేశాన్ని మనం వ్యాప్తి చేయాలంటే, మనమేమైపోవాలంటే ప్రభువుకే ప్రభువుకి మనమే కళ్ళైపోవాలి, మనమే చేతులైపోవాలి, మనమే కాళ్ళైపోవాలి. అంటే ఇది ఎలా జరుగుతుందంటే, స్వీయ సమర్పణ ద్వారా క్రీస్తు మన జీవితానికి ఒక కేంద్ర బిందువుగా ఉండటానికి మనము ఆయనను లోతుగా ఆహ్వానించుట ద్వారా ఈ యొక్క ప్రక్రియ మనలో జరుగుద్దండి. ఇక్కడ ఈయన రాసినటువంటి ఈ 2 మాటలు చూస్తే గనక, అంత గొప్ప ఉపన్యాసము, ఆ దీర్ఘ ఉపన్యాసము పేతురుతో, యూదులతో ఆయన చేసిన తర్వాత ఆయన వారితో ఇస్తున్న స్టేట్మెంట్, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా నేను రక్షింపబడలేదు, ధర్మశాస్త్ర గ్రంథము ఇదిగో అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పిన మాటలను బట్టి నేను రక్షింపబడలేదు. కానీ క్రీస్తు శిలువలో నా కొరకు బలియాగమవుట ద్వారా, నా కొరకు అణువణువు ఆయన చిత్రహింస పొందుట ద్వారా, ఆయన కార్చిన ప్రతి రక్తపు ఆ బొట్టును బట్టి నేను ఈ దినము వాడినై ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. క్రైస్తవ గుర్తింపు యొక్క మూలాంశాన్ని గనక మనము మరి గమనించినట్లయితే, క్రీస్తుపై విశ్వాసము యొక్క లోతైన ప్రభావము మన మీద ఉంటే తప్ప ఈ యొక్క స్టేట్మెంట్ మనం కూడా ఇవ్వలేమండి కదా.
పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ మనము కూడా ఇవ్వగలగాలంటే ఆ మరి పౌలు భక్తుడు ఎలాగున ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళాడో మనం కూడా అనుభవంలోకి వెళ్ళాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ప్రకటించినప్పుడు అతను క్రీస్తుతో మరణములో ఐక్యపరచబడ్డాను అని సూచిస్తున్నాడు. క్రీస్తు మరణంలో కూడా నేను మమేకమైపోయాను. ఆ మరణములో నేను కూడా మరణించాను. అంటే పాపము ఆధిత్యం వహించినటువంటి ఆ పాప స్వభావానికి ఒక ముగింపు పలికి క్రీస్తులో మరి ఆ యొక్క క్రొత్త జీవితానికి పునాది వేసుకున్నట్లుగా మనము చూడగలము. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడంటే క్రీస్తులో అతను ఒక క్రొత్త ఉనికిని కలిగి ఉన్నాడని నొక్కి చెప్తా ఉన్నాడు కదా. మనమందరం కూడా దేవుని యొక్క ఉనికిలో ఉన్నాం. ప్రభువును బట్టి మనం ఉనికి కలిగి ఉన్నాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో పౌలు భక్తుడు మాట్లాడుతూ మనం అందరం కూడా దేవుని ఉనికిలో జీవిస్తున్నామంట. అంటే క్రీస్తు ఉనికిని మనం పొందుకోగలిగితే తప్ప రక్షింపబడ్డాము, దేవుని కలిగి ఉన్నాము, ఇది ఒక్క ఎత్తు. క్రీస్తుని ప్రత్యేకంగా క్రీస్తే నా రక్షకుడు, క్రీస్తే నా నిజ నాయకుడు, క్రీస్తే నా ప్రభు అనేటువంటి ఆ లోతైన అనుభవంకు మనం వెళ్ళాలంటే గనక ఇక్కడ పౌలు చెప్పిన మాట, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటే ఆ యొక్క లోతైనటువంటి ఆ యొక్క సత్యములోనికి క్రీస్తుతో ఆ సన్నిహిత సంబంధంలోకి మనం వెళితే తప్ప మనము ఈ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళలేమండి. ఇంకా అక్కడ ఆయన అంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు ఆ ప్రేమతో ఆ శిలువపై చేసిన త్యాగపూరితమైన పనిపై ఆధారపడటాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు శిలువలో చేసిన ఆ బలియాగాన్ని అర్థం చేసుకుంటూ ఆధారపడుట ద్వారా ఈ విధంగా మనము ప్రభు కొరకు మనము జీవించగలము. ఇప్పుడు జీవించే జీవితము ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన అదే కదా. క్రీస్తు మానవాళందరి కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మరి ఇక భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కొరకు చనిపోయాడు. గాని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నా శరీరమందు ఇప్పుడు జీవించుచున్న ఈ జీవితము ఎలాగున మరి ఉందంటే గనక క్రీస్తు నన్ను ప్రేమించాడు, నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రపంచ యావత్తు కొరకు ఆయన అప్పగించుకొని ఉండొచ్చు, ఆయన రక్తం కార్చి ఉండొచ్చు, ప్రాణం పెట్టి ఉండొచ్చు, అది వేరే సంగతి. గాని నా మట్టుకు నాకైతే నా కొరకు ఆయన నా కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. అబ్బా చూడండి, ఈ స్టేట్మెంట్ ఎంత గొప్పది. అందరి కొరకు చనిపోయాడని చెప్పడం వేరు, నా కొరకు చనిపోయాడని చెప్పడం వేరు. అంటే ప్రభువుని సొంత రక్షకుడుగా, ఆ సొంత వానిగా, నా కొరకే ఆ సిలువలో చేయబడిన బలియాగము నా కొరకే అని మనం ఎప్పుడైతే అది మన సెల్ఫ్ గా తీసుకుంటామో, ఈ పౌలు భక్తుని యొక్క భావనలోకి, పౌలు భక్తుని యొక్క ప్రకటనలోకి మనము కూడా వెళ్ళగలము. నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను. అంతేకాదు, నన్ను ప్రేమించి తన్ను తాను నా కొరకు అప్పగించుకొనిన వాడు. అబ్బా చూడండి, అంటే తన్ను తాను నా కొరకు అర్పించుకున్నవాడు అంటే క్రీస్తు యొక్క ఆ త్యాగము యొక్క వ్యక్తీకరణ, ఆ విమోచన యొక్క మరి ఆ సన్నిహిత సంబంధాన్ని మరి పౌలు అర్థం చేసుకుంటున్నాడండి. ఈ వ్యక్తిగత సంబంధం ప్రతి విశ్వాసి పట్ల క్రీస్తు యొక్క ప్రేమ యొక్క లోతును అభివర్ణిస్తా ఉన్నది. ఎవరికి వారికి మనం ఆ యొక్క ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళటానికి క్రీస్తు నావాడు, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, క్రీస్తు నా కొరకే బలియాగమయ్యాడు. ఒకవాడి సంగతి నాకు తెలియదు, నా మట్టుకు నాకు నా కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకే ఆయన మరణించాడు అనే దాన్ని అర్థం చేసుకోవాలని ఇక్కడ పౌలు భక్తుడు
మాట్లాడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే ధర్మశాస్త్ర క్రియల వలన ఎవ్వరు కూడా నీతిమంతుడుగా తీర్చబడరు. అంటే మానవులు చేసే అనేకమైన ధర్మ కార్యాలు, మరియు ఉపయోగకరమైన కార్యాలు, మేలు కొరకైన కార్యాలు, ఇంకా అనేకమైనటువంటి కార్యాల వలన మనము నీతిమంతులుగా తీర్చబడలేదు కదా. చాలా మంది మరి నీతిగా జీవించడానికి ప్రయత్నిస్తారు. హైందవులు అనే వాళ్ళు కూడా భయభక్తులతో జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వారికి క్రీస్తు వారికి అర్థం కాలేదు గాని భక్తి కలిగిన జీవితం, నిరంతరము పూజలు, పునస్కారాలు, ఆ క్రతువులు, మరి ఎవరికి అన్యాయం చేయకుండా ఉండటం, మరి న్యాయంగా జీవించడం, ఇవన్నీ చాలా మంది లోకంలో చాలా మంది చేస్తా ఉన్నారు. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. ఇప్పుడు కూడా క్రైస్తవులు అనబడేవారు క్రీస్తు లోతుల్లోకి వెళ్లకుండా ఏదో ధర్మ కార్యాలు చేశాము, చర్చికి డొనేషన్ ఇచ్చాము, ఇదిగో వాళ్ళకి డొనేషన్ ఇచ్చాము, ఇట్టి విధంగా చేశామని ఆ బోస్టింగ్ చేస్తూ మేము చాలా రక్షింపబడిన గుంపులో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు మరి అర్థం చేసుకుంటే గనక క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అయిపోద్ది. అంటే రక్షణ కార్యములో చట్టంపై కాకుండా కృప మీద ఆధారపడటం, కృప యొక్క అత్యున్నతమైన ఆ ప్రాముఖ్యతను ఈ మాట మనతో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. మన సొంత బలంతో గాని, లేక సామాజికమైన ఈ లోకంలో నిబంధనలకు అనుగుణంగా జీవించడం ద్వారా గాని మనకు రక్షణ కలగట్లేదండి. యేసు క్రీస్తుపై విశ్వాసం మీద ఆధారపడటం ద్వారా, క్రీస్తు త్యాగం ద్వారా విముక్తి, మరియు ఆ విముక్తిని మనము అంగీకరించడం ద్వారా ఈ యొక్క ప్రక్రియ మనలో జరుగుతా ఉంది. సాధారణంగా మనకి క్రైస్తవులుగా ఏముంటదంటే ఒక పరిపూర్ణతను సాధించాలనే ఒక తపన ఉంటది. ఎప్పుడు కూడా ఈ ఒత్తిడి మనల్ని, ఈ భారము మన చాలా ఒత్తిడి చేస్తా ఉంటది. పరిశుద్ధత కొరకు జీవించు, పర్ఫెక్ట్ గా వెళ్ళిపో, పర్ఫెక్ట్ గా అనే ఈ యొక్క భావన మనని చాలా తీవ్రతలోకి తీసుకుని వెళ్తది. అంటే క్రీస్తులో ఉన్న ఈజీనెస్ ను తీసివేసి మన మీద ఒక పెనుభారము మోపబడినట్లుగా ఉంటది. కొద్దిమంది భయభక్తులు కలిగిన వారు ఉంటారు. వారికి దృక్పథం ఎలా ఉంటదంటే నిరంతరము ప్రార్థన చేయాలి, నిరంతరం బైబిల్ చదవాలి. ఈ దృక్పథంలో ఉంటారు. ఇక సామాజికమైన ఇక దేని కూడా పట్టించుకోరు. వారికి ఎలా ఉంటదంటే ఎదుటివారు ప్రార్థన చేయకపోతే ఒక తప్పుగా ఉంటది, ఎదుటివారు వాక్యం చదవకపోతే ఒక తప్పుగా ఉంటది. ఇంకా ఏమేమో విధాలుగా వారు కలిగి ఉన్న అభ్యాసాన్ని బట్టి ఎదుటి వారిని అర్థం చేసుకోలేనటువంటి ఒక అపోహలో ఉంటారు. కానీ క్రీస్తులో మరి ఆ క్రీస్తు లోతులకు వెళ్లి జీవించడం అంటే ఏంటంటే ఇంటర్నల్ చేంజ్ అండి. లోపల అంతరంగంలో కలిగే మార్పు. అంతరంగంలో కలిగే మార్పు మన లోపల మనకు తెలిసిపోతా ఉంటదండి. ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఏది మనం విసర్జించాలో, దేన్ని మనం విసర్జిస్తున్నామో, ఎక్కడ దేవునితో అంటకట్టబడుతున్నామో అది మన లోపల మనకి తెలిసిపోతా ఉంటది. మనం ఎక్కడెక్కడ ఆయన స్వారూప్యానికి మనం మార్చబడుతున్నామో తెలిసిపోతా ఉంటది. బయట జనాలకి అది కంప్లీట్ గా అర్థం కాదు గాని ఇంటర్నల్ చేంజ్, క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడంటే ఈ లోపల ట్రాన్స్ఫర్మేషన్ ఒక్క దినాన అది బయటకు కనిపిస్తుందండి. లోపల కలిగే ఈ మార్పు పెను మార్పు, అది ఒట్టి మార్పు కాదు. అది మన లోపల ఒక గ్రేట్ ఎక్స్చేంజ్, గ్రేట్ ట్రాన్స్మిషన్, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతా ఉంటదండి. అది బయటకు కనిపించటానికి కొన్ని సందర్భాలు మన జీవితంలో దేవుడు అనుగ్రహింప చేస్తాడు. కనుక క్రీస్తుని వెంబడించుటనేది శాంతియుతమైన కార్యమే గాని దాన్ని ఖచ్చితంగా మన మీద రుద్దేటువంటి ప్రక్రియ కాదండి. మార్గసూత్రాలుగా ఇలా జీవించాలి, అంటే ఈ మరలా ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తున్నారు. ఇదిగో ఇలా చేయి, నువ్వు ఇలా చేయని ధర్మశాస్త్రం ఎలాగున మన మానవుని మీద భారం పెట్టిందో అదే పద్ధతులు కొన్నిసార్లు మన మీద రుద్దబడతా ఉంటాయి. స్వేచ్ఛాయుతమైన
క్రీస్తుని వెంబడించే కృపను మనం పోగొట్టుకుంటాము గనక పౌలు భక్తుడు చెప్తున్న మాటలు, ఎవరికి వారు స్వచ్ఛందంగా నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. కేవలం విశ్వాసం ద్వారా నడవటానికి ఆయన యోగ్యమైన కృపపై ఆధారపడుతూ ఈ జీవితంలో వచ్చే అనేకమైన సంక్లిష్టత పరిస్థితుల్లో ఆ యొక్క క్రీస్తు కొరకైన నూతనత్వంతో నింపబడి మనము జీవించాలని పౌలు యొక్క ఉద్దేశం అనేది. మన స్వార్థం కొరకు చనిపోయి జీవించాలని, అంటే మన పాత స్వభావము, పాప స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది అని గుర్తించడం ద్వారా మనలో ఉన్న స్వార్థము చనిపోయి మనము క్రీస్తు కొరకు మనము జీవించగలం. అంటే మన సొంత కోరికలు, మన ఆశ్రయాలు, మన జీవన విధానాలను విడిచిపెట్టి క్రీస్తులో నూతనత్వంగా జీవించడం. అంటే ఆయనకు మన ఇష్టాన్ని అప్పగించటం. మన ఏమి మనలో మన ఇష్టాలు ఉన్నాయో, ఏమి మనలో కోరికలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒక రూపాంతరం చెందటానికి మనము అనుమతించటం. ఇది మనకై మనము అనుమతించినప్పుడు మాత్రమే ఇది మన లోపల ఈ కార్యము జరుగుతుందండి. అంటే మన సొంత చిత్తానికంటే ఆయన చిత్తాన్ని వెదకటం ద్వారా, ప్రేమ మరియు వినయంతో ఇతరులకు సేవ చేయటం ద్వారా మన స్వార్థానికి చనిపోయి క్రీస్తుతో, ఆయన ఉద్దేశాలతో మనలో మనం ప్రతిదినం ఆయనతో అనుసంధానించుకోవటం ద్వారా వీ హ్యావ్ టు కనెక్ట్ టు హిమ్సెల్ఫ్. ఆ లోపల ఆ కనెక్షన్ లోకి మనం వెళ్ళిపోవాలి. రికన్సిలేషన్ లోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రభువులో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని ఆ పౌలు భక్తుడు పలికిన మాటలు మనం కూడా పలకటానికి అది మన యొక్క స్వీయ అనుభవంగా మారిపోద్దండి. మరి అది మనకు ఒక మనము ఈ యొక్క దీన్ని అప్లై చేసుకున్నప్పుడు, మన జీవితానికి వాక్కును మనము అప్లై చేసుకున్నప్పుడు, ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు త్యాగం చేసిన ఆ యొక్క త్యాగంలో మనము కూడా ఇమిడిపోయి విశ్వాసం ద్వారా జీవిస్తూ ప్రతి సందర్భంలో కూడా ప్రభువును మెప్పించువారుగా, ప్రభు ఇష్టాన్ని మాత్రమే నెరవేర్చువారుగా, ప్రభు కొరకే జీవించేవారుగా మనం మార్చబడతాం. ఇది కేవలం ఇంటర్నల్ ప్రాక్టీస్. ఇది ఇంటర్నల్, మన లోపల మనము చూచుకుంటూ చేసేటువంటి ప్రాక్టికల్ లైఫ్ ఇది. నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నేను నా కొరకు నేను జీవించటం లేదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడంటే ఇది ఎంతో సాధనతో, ఎంతో ఆత్మ అంతరంగములోకి వెళ్ళి మనలో మనం లోపలికి ఆత్మీయ లోతులోకి ఆ క్రీస్తు యొక్క ఆ సిలువలోకి మనము చూచే కొలది కూడా, ఆ సిలువలోకి వెళ్లే కొద్ది కూడా ఈ ట్రాన్స్ఫార్మేషన్ మనలో జరుగుద్ది. మనొక పాట నేను చెప్పాను, సిలువే నా శరణాయనురా, సిలువే నా శరణాయనురా. పాటలు సిలువను చూచే కొలది కరిగి కరిగి నా మనసు నీరైపోతుంది ప్రభు అని. అసలు ఆ పాట నిజంగా ఆ పాట యొక్క ఆ పాట పాడుతా ఉంటే అసలు మన లోపల అసలు ఎలాగున ప్రభువులో మనం కరిగిపోతామో, మనలో అహము, మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రభువుకు మరి అభ్యంతరకారంగా ఉండే అనేకమైన శరీర కార్యాలు మనలో స్పష్టంగా కనపడతా ఉంటాయి. అహంభావము, అహము, అవివేకము, మరి గర్వము, అతిశయాలు, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనపడి ప్రభువులో ఆ దీనత్వము, ఆ సాత్వికత్వము, ఆ ప్రేమతో నింపబడుతా ప్రభు వలె మారిపోట, ప్రభు వలె వినయ విధేయతలు, ఆ సాత్వికత్వము, దీనత్వాన్ని మనం ధరించుకోవటానికి దేవుడు కృప దయచేస్తాడండి. క్రీస్తుతో పాటు సిలువ వేయబట్ట అంటే మన స్వభావానికి మనం చనిపోవట, మన లోపల ఏదైతే అలవాటు ప్రకారంగా మన జీవితంలో కొన్ని మనల్ని వేధిస్తా ఉన్నాయో, అంటిపెట్టుకొని ఉన్నాయో కొన్ని, వాటిని మనం విసర్జించగలుగుట. ఈ యొక్క లెంట్ డేస్ లో మరి శిలువ శ్రమల ధ్యానాలు మనం చేస్తున్నప్పుడు మనం కంప్లీట్ గా ఆయన వలె మారిపోవాలని మరి క్రీస్తు ప్రభు కోరుకుంటున్నాడు. దాని కొరకు ఇక్కడ పౌలు భక్తుడిని సాధనంగా వాడుకుంటున్నాడు. పౌలు భక్తుని జీవితంలో జరిగించిన ఆ గొప్ప ప్రక్రియ, ఆ కలిగిన గొప్ప పెనుమార్పు, క్రీస్తుని ఎలాగున పౌలు అర్థం చేసుకొని ప్రభుతో పాటుగా సిలువ వేయబడిన వాడుగా తన జీవితాన్ని మలుచుకున్నాడో, మనము కూడా అట్టి విధంగా
మన జీవితాలను మలుచుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం అనేది గనక ఈ ఉదయ కాలము ఈ వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా ఈ మాట మనకి మనం చెప్పుకుందుము గాక. నేను క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను, మరి నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇట్టి విధంగా మన జీవితాలను ప్రాక్టీస్ చేస్తూ మరి ప్రభులో మమేకమైన వారమై ప్రభును పోలి ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ లోకంలో మరి క్రీస్తు కొరకైన పాత్రలుగా జీవించటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయను కాక. ఆమేన్.